50 కోట్లు వాడెవడో ఇస్తానగా పార్టీ పెడతానని ఏందిరా పార్టీ పెట్టవేందిరా? పార్టీ పెట్టడం ఏంటి? పార్టీ పెట్టడం అంటే ఒక ఆషామాషియా? లేకపోతే మీరేమన్నా 40 ఏళ్ల నుంచి క్రైస్తవ్యంలో ఇరగదీసేసి ఉన్నారా? క్రైస్తవ సమస్యల కోసం, లేకపోతే క్రైస్తవ్యం కోసం, లేకపోతే సమాజం కోసం? నిన్నగాక మొన్నొచ్చి మీరేందిరా క్రైస్తవ్యాన్ని ఉద్ధరించేది? ఏంది మీరు సమాజాన్ని ఉద్ధరించేది? ఏంది మీరు హిందువులను దూషించేది ఏంది? మీరు పార్టీ పెడతారా? వాళ్ళెవరో 50 కోట్లు 1500 కోట్లు అనగానే మీరు ఇక డబ్బు వచ్చేస్తుంది మాకు కూర్చొని మాట్లాడదాం, సిట్టింగ్ వేద్దాం, ఇంకేముంది, బెంజ్ కార్లు కొనుక్కోవచ్చు, ఆడి కార్లు కొనుక్కోవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్లు వెనకేసుకోవచ్చు అని అనుకున్నావా? నేను మరోసారి శశి టీవీ వేదికగా నేను చెప్తున్నాను, ఆ అశ్లేష గారికి, ఆ యాక్టర్ రాజుకి, ఆ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్కి, మీ ముగ్గురికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళ యొక్క దుర్బుద్ధి ఏంటనేది ప్రజలకు తెలియజేసినందుకు. వీళ్ళ యొక్క బుద్ధి ఏంటి, వీళ్ళ నీచ స్వభావం ఏంటనేది యావత్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేసి